దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు నపుంసకుడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుంటుమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వాక్యము కొరకైన తృష్ణ. ప్రియులారా, అన్యుడైన నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ గ్రంథాన్ని కొనుక్కొని తిరిగి వస్తూ దానిని చదువుతూ ఉన్నాడు. బహుమూల్యాన్ని చెల్లిస్తేనే కానీ దేవుని గ్రంథాలు దొరకని ఆ దినములలో గ్రంథాన్ని కొని దానిలోని సారాంశాన్ని తెలుసుకోవాలనే తృష్ణ ఈ నపుంసకునిలో కనబడుతోంది. ప్రియులారా, బహు విరివిగా అందరికీ అందుబాటు ధరలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని కొనుక్కోవడానికి నేటి దినాల్లో చాలామంది ఇష్టపడరు. ఉచితంగా ఎవరో ఇచ్చిన నూతన నిబంధన మాత్రమే ఉంచుకునేవారు ఉన్నారు. అన్నీ కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ దైవ గ్రంథాన్ని కొనుక్కోవాలనే ఆరాటం చాలామందిలో కనబడదు. అటువంటి వారికి ఇది ఒక గొప్ప సందేశం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో ఉన్న నపుంసకుడు గ్రంథాన్ని అయితే కొనుక్కున్నాడు, కానీ దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతనిలో ఉన్న తృష్ణను గమనించిన దేవుడు, హృదయాంతరంగాలను పరిశీలించగలిగిన దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును అక్కడకు పంపించాడు. ఫిలిప్పు వచ్చి, నీవు చదువునది గ్రహించుచున్నావా అని నపుంసకుని అడగగా, నపుంసకుడు ఎంతో యథార్థముగా తన స్థితిని ఒప్పుకున్నాడు. తాను చదివినది తాను గ్రహించలేకపోతున్నాను అని చెప్పాడు. తనకు బోధించుమని అర్థించాడు. ప్రియులారా, వాక్యం బోధపడకుండా బోధపడినట్లుగా నటించేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు సత్యవాక్యాన్ని ఏ రీతిగానూ అర్థం చేసుకోలేరు. దేవుని సహాయాన్ని అర్థించేవారిగా మనం ఉండాలి. నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విన్నాడు. అంతేకాదు, వాక్యానికి విధేయత చూపాడు. ప్రియులారా, తన జీవితంలో కొదువుగా ఉన్న దానిని గ్రహించగలిగాడు. పశ్చాత్తాపంతో బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. వాక్యం విన్నప్పుడు కేవలం వినేవారముగా మాత్రమే కాక వాక్యానికి విధేయత చూపించి మనకు కొదువైన వాటిని పొందుకునేందుకు ఆరాటపడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, నపుంసకునికి దేవుని వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, విధేయత మన విశ్వాస జీవితానికి ఒక ఆదర్శం. ఈ గొప్ప ఆదర్శాన్ని మనము కలిగి దేవుని వాక్యము కొరకై తృష్ణ కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ లోకములో అనేకమైన వాటిని మేము కలిగి ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటాం. కానీ వాక్యము కొరకైన తృష్ణ మేమందరము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. వాక్యాన్ని వినేవారముగా మాత్రమే కాక విధేయత చూపేవారముగా ఉండడానికి కృప చూపించండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి
నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.